మీరు ఎప్పుడైనా నీట్ ఎగ్జామ్ గురించి విన్నారా? ఈ ఎగ్జామ్ వల్ల 92 మంది స్టూడెంట్స్ తమ ప్రాణాలు తీసుకున్నారు. అసలు 92 అని మనం క్యుములేటివ్గా చెప్పాల్సిన అవసరం, ఒక్క ప్రాణం పోయినా ఎంత బాధ చెప్పండి పేరెంట్స్కి అందరికీ. ఇదంతా దేనివల్ల? పేపర్ లీక్ అయిందని ఒకరు, సరిగ్గా రాయలేదని ఒకరు, నేను ఫెయిల్ అయిపోతాను నీ వల్ల కాదని ఒకరు, ఇన్ని అటెంప్ట్లు ఎక్కువ చేశాను నేను ఇంకా డాక్టర్ అవ్వలేకపోతున్నాను ఒకరు, ఇలా ఎన్నెన్నో కారణాల వల్ల చనిపోతున్నారు. ఇక్కడ తప్పు ఒక్కరిది అని చెప్పడానికి ఏం లేదండి. చుట్టూ జనాలు అలాగే ఉన్నారు, స్టూడెంట్స్ మైండ్ సెట్ కూడా అలాగే ప్రిపేర్ అవుతుంది. స్టూడెంట్స్ మైండ్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే, నువ్వు నీట్ కొట్టకపోతే దేనికి పనికిరావు. డాక్టర్ అంటారు, ఓకే ఎంకరేజింగ్గా ఉంటుంది, బాగానే ఉంటుంది, కానీ అదొక రకమైన ప్రెజర్ క్రియేట్ చేస్తుంది అతని మీద. నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు చెయ్యాలి, చేయకపోతే నీ లైఫ్ ఇంకేదీ లేదు. డాక్టర్ ఒకటేనా? మా అమ్మమ్మ గారికి ఆపరేషన్ అయిందండి, నీ సర్జరీ. ఆ డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తారు, అఫ్కోర్స్ వీ నీడ్ డాక్టర్ దేర్, బట్ ఆ తర్వాత ఫిజియోథెరపీ కావాల్సి వచ్చింది మాకు, ఆ తర్వాత ఒక ఫార్మసిస్ట్ కావాల్సి వచ్చింది సరైన మెడిసిన్స్ ఇవ్వడానికి. సో ఇంతమంది మెడికల్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, అందులో డాక్టర్నే పట్టుకు కూర్చోవడం ఏంటంటే నాకు అర్థం కాదు. నీ లైఫ్ చాలా వాల్యుబుల్, ఒక ప్రాణం కాపాడదాం అనుకున్నప్పుడే నీ వాల్యూ అంటే నాకు అర్థమవుతుంది. అసలు ప్రాణం కాపాడదాం ప్రొఫెషన్కి అంత స్ట్రెస్ ప్రెషర్ ఉంటుంది, తెలిసి కూడా వెళ్దాం అనుకున్నాం, ఎగ్జామ్ అంత కాంపిటీషన్ ఉన్నా సరే రాద్దాం అనుకున్నాం. ఇంతకు తెగించి వచ్చిన వాడివి బతకడానికి తెగించలేవా? ఒక ప్రాణం పోయడానికి తెగించిన వాడివి నీ ప్రాణం కాపాడుకోవడం తెగించలేవా? ఎందుకు బ్రో, ఎందుకమ్మా చెప్పు. నేను పెద్ద మెడికల్ ప్రొఫెషన్ కాదు, ఏమి తెలియని ఎల్లప్పంగా నేనే ఇన్ని ఆప్షన్స్ చెప్తున్నాను మెడికల్లో ఇన్ని చేయొచ్చని. మరి మీకు తెలియదండి, సింపుల్ ఆలోచించండి. నెక్స్ట్ టైం మీ ఫ్రెండ్ కానీ ఎవరైనా కానీ డిప్రెషన్కి వెళ్ళిపోయారు, నాకు బతకాలని లేదు అలాగని ఏదో కబుర్లు ఆడితే ఈ వీడియో పెట్టండి. సింపుల్గా చెప్తాను, నీ లైఫ్ ఉంది చాలా వాల్యుబుల్, నీలాంటి వాడి కోసం నేను ఎదురు చేస్తూ ఉంటాను. ఎందుకంటే నువ్వు చేసే పని వల్ల ఏమో రేపు నాకే బెనిఫిట్ అవ్వచ్చు, ఏమో నువ్వు ఒక మెడికల్ ప్రొఫెషనల్ అయితే దానివల్ల నా ప్రాణం కాపాడవచ్చు, ఎవరికి తెలుసు. నీకోసం నేను ఎదురు చూస్తున్నాను, దేశానికి ప్రపంచానికి మొత్తం నువ్వు కావాలి చేసి. నువ్వు ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఎవడో పెట్టిన పేపర్ నువ్వు ఫెయిల్ అయ్యమని, ఎవడో సిస్టంలో పెట్టిన క్వాలిఫికేషన్ నీకు రాలేదని చనిపోయాడు సరే. బతుకు, నువ్వు బతికించు, నాలాంటి వాడి కోసం బతుకు, బాగుంటావు, హ్యాపీగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని నమ్ముకుని పేరెంట్స్, మీ ఫ్రెండ్స్, అండ్ రేపొద్దున మీ ద్వారా ట్రీట్మెంట్ పొందే ఏ విధమైన ట్రీట్మెంట్ అనే కాదు, అసలు ఏ విధమైన హెల్ప్ పొందే ప్రతి మనిషికి మీ అవసరం ఉంది, అండ్ ఈ ప్రపంచానికి మీ అవసరం ఉంది. అది మాత్రం అస్సలు మర్చిపోకండి. ఉంటాను, బాయ్.